రాఘవేంద్ర కుమార్ గారు ఎంత అనలైజ్ చేసి మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అనలైజ్ చేసి, లైఫ్ని అనలైజ్ చేసి 40 years మీరు ఈ ఒక ఇండస్ట్రీలో మీరు ఉన్నారని ప్రూవ్ చేశారు సార్. ఫాదర్స్ దే ఆర్ థింకింగ్ ఇది నాకు కదా, అమ్మాయిలు అనుకున్నారు, ఇక్కడ వీళ్ళు కూడా అన్నారు కదా, ఇది నా స్టోరీ, మీరు అన్నారు కదా నా స్టోరీ. సో దిస్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఈ కథ రాసేటప్పుడు సార్ ఎప్పుడో ఒకసారి నేను ఆన్లైన్ అనుకున్నాను ఈ కథ. ఎలాగే నాకు ఆన్లైన్ వచ్చింది, ఒక స్పార్క్ వచ్చిందంటే దానికి ఒక చిన్న ఇది ఉంది. ఒకరోజు అనుకున్నాను సార్, ఎప్పుడో ఢిల్లీ నుంచి ఒక లారీ బయలుదేరుతుంది, తర్వాత హైదరాబాద్ నుంచి ఒక కారు ఒకటి బయలుదేరుతుంది, జర్నీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అక్కడి నుంచి అతను ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి. ఎప్పుడు ఎన్నో ప్లేసెస్లో ఆపుతాడు, అక్కడ కాఫీ తాగుతాడు, ఇంకొక చోట్ల నిద్ర వస్తుంది లారీలో, నిద్రపోతాడు, తర్వాత మళ్ళీ బడి తీస్తాడు. ద సేమ్ థింగ్ విత్ కార్. ఇతను కూడా పోతాడు, ఎప్పుడో ఆపి తెలిసిన ఫ్రెండ్స్తో మరో చెప్తాడు, కాసేపు కూర్చుంటారు, మళ్ళీ అగైన్ బయలుదేరుతుంది. ఇలాగ పోయి ఒక టర్నింగ్ పాయింట్లో గుర్తుకుంటారు సార్, యాక్సిడెంట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ యాక్సిడెంట్ అంటే కొంచెం ఒక 10 seconds వెనక ముందు అయినా యాక్సిడెంట్ జరిగేది కాదు ఇది. సో యాక్సిడెంట్ అనేది నెగిటివిటీ. దీన్ని పాజిటివ్గా మనం ఎలా చేద్దాము అనుకున్నప్పుడు వచ్చిందే. సో ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఏ పాజిటివిటీ. పాజిటివ్గా చేయాలంటే కథ ఏం చేయాలి అన్నమాట. అప్పుడు ఇది హీరోయిన్ కథనో హీరో కథనో అనే కాదు. దిస్ వాజ్ ఓన్లీ ది ఎక్స్ప్రెషన్ వాట్ కేమ్ ఇన్ టు మై మైండ్ ఒక 13 years ముందు. అండ్ దెన్ ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ అన్నప్పుడు ఒక టైం వచ్చింది, ఐషోని సినిమాను ఇంట్రొడ్యూస్ చేయాలి, తెలుగు సినిమా తెరకి ఇంట్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఇది చేస్తే బాగుంటుంది ఈ కథ అని చెప్పాను. అంటే నా డాక్టర్ కోసం నేను సినిమా తీస్తున్నాను కాబట్టి 2-3 కథలు చెప్పాను. ఆ తర్వాత ఉండు ఈ కథ విను, ఇది ఇంకా డెవలప్మెంట్ పెద్దగా లేదు, జస్ట్ పాయింట్ విని అదే బాగుంది, ఇది ఐడియా బాగుంది కదా. ఆ తర్వాత దీనికి స్క్రీన్ ప్లే చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజింగ్గా ఉన్నది. ఎందుకంటే ఇంతే పాయింట్, ఒక యాక్సిడెంట్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఎ పర్సన్ బిలీవ్స్, ఓకే నన్ను కాపాడింది వీళ్ళు ఎవరు కాపాడుంటారు, ఎవరో తెలియదు నాకు, నా ఒక జర్నీలో ఇంతమంది ఉన్నారు, సో వాళ్ళ వల్లే నేను బతుకున్నాను నా నమ్మకం అనుకొని అక్కడి నుంచి అగైన్ ద జర్నీ స్టార్ట్ కమ్స్ బ్యాక్ రిటర్న్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎలా థ్యాంక్స్ చెప్పేది? ఓకే థ్యాంక్స్ చెప్పి మన ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నప్పుడు నాకు ఛాలెంజ్ అనిపించింది. ఇందులో మనం ఏది మంచి విషయాలు ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ కథ వచ్చింది సార్. అంతే ఇప్పుడు జనం చూసారు ఇది, అండ్ చాలా మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు పిక్చరు, వాళ్ళది ఓన్ చేసుకుంటున్నారు. అండ్ నా ఫాదర్ వాజ్ అన్ యాక్టర్, శక్తి ప్రసాద్, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈజ్ యాక్టెడ్ మోర్ దెన్ 220 films. సో అతనికి నేను సినిమా ఇండస్ట్రీ రావడమే ఇష్టం లేదు, బికాస్ హీ వాంటెడ్ మీ టు గెట్ పోలీస్ ఆఫీసర్. సో దట్ ఆయన ఒక మాట చెప్పేవారు నాకు, మనకి ఒక్కొక్క విషయం వచ్చి నెగిటివ్గా కనపడుతుంది లైఫ్లో, చూడడానికి నెగిటివ్గా ఉంటుంది, బట్ ఎక్కువ అందులో ఒక చిన్న పాజిటివిటీ ఉంటుంది. తర్వాతే తెలుస్తుంది మనకి, దట్ ఈస్ జర్నీలో తెలుస్తుంది కూడా. ఒక్కొక్కసారి ఆ పాజిటివిటీ అనే దాంట్లో చేంజ్ అవుతాడు అనే పాయింట్ అక్కడ వచ్చింది. సో ద సేమ్ థింగ్ ఇంకొక యాంగిల్లో చూస్తే, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, వాళ్ళకి చెడు తెలియదు ఏదో ఒక. ఆ తర్వాత అయ్యో ఇది చెడు ఇది అనుకున్నప్పుడు చూస్తే ఎక్కడెక్కడో మంచి జరిగింది. సో ఈ చెడును కూడా మంచి ఉందని రియలైజ్ చేసింది ఆ క్యారెక్టర్. అయ్యో వీళ్ళు రియలైజ్ చేశారు, చిచ్చి నేను కూడా రియలైజ్ అవ్వాలి కదా అని మారింది నా క్యారెక్టర్.
సో ఇది ప్రతి ఒక్కొక్క దీనికి కూడా యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ వాజ్ ఎ లిటిల్ ఛాలెంజ్ ఫర్ మీ. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. చేతిలో ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ అలా ఉండాలి అని ఆలోచించి లేదు ఇది మేల్ అయింటే బాగుంటుంది, ఫీమేల్ అయింటే బాగుంటుంది అని చాలా సర్కస్లు చేశారు. సో నాకు ఇప్పుడు జనం చూస్తున్నారు, అందుకే మీరు ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగారు అందరినీ ఈ జర్నీ గురించి మీరు అడిగారు. అలా చూస్తే లైఫ్ ఈజ్ జర్నీ. అది నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకోలేదు, ఒక జర్నీ. ఏదో కరాటే గిరాటే నేర్చుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక జర్నీ స్టార్ట్ అయింది. మా ఫాదర్ ఎంతో చెప్పారు, కష్టపడినా నీకు నేను డాక్టర్ సీట్ ఇప్పిస్తాను, డాక్టర్ అయిపోరా. లేదు లేదు నా నాన్న ఆ రోజు ఏడ్చాను, నాకు వద్దు డాక్టర్ వద్దు నాకు అని. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. చూస్తే కరాటే గిరాటే నేర్చుకుంటూ నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానను అలా నాకు చూస్తే రాకు వచ్చేసారు సినిమాకి, తోసేసారు నన్ను సినిమా ఇండస్ట్రీలో. యాక్టింగ్ తెలియదు, గంధమే తెలియదు యాక్టింగ్ ఏంటి. ఆ తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ కోటి రామకృష్ణ గారు వచ్చి రారా నువ్వు రా, నేను చేసి నువ్వు చేయి చాలు. వద్దు సార్ నేను చేయను, మా పిల్లలు గొప్ప చేయను అన్నాను సార్. సో అలాగే స్టార్ట్ అయింది. చూస్తే హీరో అని చెప్పేశాడు. ఆ తర్వాత 15-20 సినిమాలు యాక్టింగే రాదు, మాట్లాడితే షర్ట్ ఇప్పేసి బాడీ చూపించేసి ఫైట్. సో ఫైట్ బాగా చేస్తున్నాడు, బ్రూస్లీ ఇలా ఉన్నాడు, ఇదే సౌత్ ఇండియన్ బ్రూస్లీ అని చెప్పేశారు. అయ్యో అవునా. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయింది, టోటల్ జీరో అయిపోయాను. అప్పుడు అనిపించింది ఓ ఇదేంటి అని. అప్పుడు ఆ రియలైజ్లో దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్, ఇదే ఫుడ్ ఉన్నది, మరి ఏం చేయాలి, సర్వైవ్ చేయాలి. అప్పుడు స్టార్టెడ్ టేకింగ్ థింగ్స్ సీరియస్లీ. ఓ ఇదే యాక్టింగా, పెద్ద పెద్ద యాక్టర్ పెద్ద డైరెక్టర్ సినిమాలు చూడటం, యాక్ట్రెసెస్ సినిమాలు చూడటం, ఇలాగయ్యి కొంచెం ఓకేరా అనిపించేలాగా యాక్టింగ్ అని నాకే కాన్ఫిడెన్స్ వచ్చాను. సో ఆ జర్నీలో అలాగైపోయాను. అండ్ దెన్ తప్పనిసరిగా నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది, ఎవరు లేరు నాకు, మరి నాకేం తెలుసు అన్నప్పుడు ఓకే టెక్నికల్ కొంచెం ఓరియంటెడ్, ఓకే ఎస్ డైరెక్ట్ చేసేద్దాం. ఎవరికి నమ్మకం లేదు, నా వైఫ్కి నా మదర్కి తప్ప ఇంకెవరికి నమ్మకం లేదు. మా మదర్ ప్లేస్ అంతా ఎంఎస్ కూడా నాకు పిక్చర్. సో అలాగే ఆ పిక్చర్ కుదిరింది, తమిళ్లో డైరెక్టర్ అయిపోయాను. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే రాశాను, ఫైట్ కంపోజ్ చేశాను, ఎడిటింగ్ చేశాను. ఆర్ట్ కూడా తెలియకపోయినా నేను కూర్చొని రాసుకొని, బికాస్ మినిమంలో మ్యాక్సిమం చూపించాలి లైఫ్లో. డబ్బింగ్తే ఉంది, పిక్చర్ హిట్ కొట్టాలి, ఇది నా పొజిషన్. అంతా అలాగైపోయింది. డైరెక్టర్ చెప్పేశారు, అరే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అన్నారు. ఒక ఏరియా పోలేదు, నేనే రిలీజ్ చేశాను, డిస్ట్రిబ్యూటర్ అన్నారు. అందులో డబ్బు వచ్చింది సార్. 89లో 5 lakhs నాకు ప్రాఫిట్. 89లో 5 lakhs అంటే పెద్ద విషయం సార్. సో డిస్ట్రిబ్యూటర్ అయిపోయింది సార్. అలా అయిపోయాను. తర్వాత జెంట్లమెన్ అనే సినిమా అడిగారు, జైన్ అన్నాను. కోపం నాకు ఇండస్ట్రీ మీద, నాకు ఎవరు హెల్ప్ చేయాలి, నేను ఎందుకు చేయాలి, వద్దు నేను ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అలోన్ అని. ఆ తర్వాత శంకర్ డైరెక్టర్ శంకర్ సార్ ఒక్కసారి వినండి, ఆయన న్యూ ఫేస్ అప్పుడు, ఒకసారి కథ వినండి, వద్దని చెప్తే మీరు చేయొద్దు. సరే కథ విని వద్దని చెప్తాము అని కథ వింటే ఇంత బాగుంది కదా, దీన్ని ఎలా రా వద్దని చెప్పేది, వద్దంటే ఎవరు కొడతారు అని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నాను సార్. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా కూడా. చూస్తే స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేసారు. సో బెస్ట్ యాక్టర్ అవార్డు అయిపోయింది. ఎక్కడ పోలీస్ అవ్వాలనుకున్నాను, కొంచెం బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇలాంటి వాళ్ళంతా చూస్తుంటారు కదా, ఏంట్రా వీడిని మేము వీడిని ఏదో అన్నాము, గొప్ప యాక్టర్ అన్నాము, ఇలా ఏం చేస్తాడు, ఆ భయం. ఒక్కొక్కసారి ఊరికే ఇంట్లో కూర్చుని మక్కులో కాఫీ తాగాల, ఎక్సర్సైజ్ వద్దు ఏం వద్దు అని అనిపించేది. అని నన్ను నేనే తోసుకునేవాడిని బయటికి, ఓ జిమ్కి చూస్తున్నారు జనం చూస్తున్నారు అని. సో ఈ రెస్పాన్సిబిలిటీతో ఒకటి షోక మీద ఆధారపడి దట్ బికేమ్ వెరీ నైస్. బొర్వే బాగుండింది నాకు. సో దిస్ ఈస్ హౌ మై
మీరు అడిగిన క్వశ్చన్ ఇంతుంది ఆన్సర్. జర్నీ అనేది అంత పోతుంది. అంటే ప్రతిదీ వచ్చి ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్, ఇప్పుడు నేను కథ రాశాను ఆయన సరిగ్గా కరెక్ట్గా చెప్తారు. మనలో అది ఉంటేనే ఆ రిఫ్లెక్షనే కథగా మారుతుంది. ఏ రైటర్కైనా, ఈయన రాసినా, ఎవరు రాసినా, ఏ డైరెక్టర్ అయినా సరే, లేదు నేను బయట తీసుకొని చేశాను అంటే నో, ఉన్నాయి తీసుకోవచ్చు, బట్ వెన్ ఈస్ మేకింగ్ ఇట్ అతని హార్ట్లో ఉండే 100% రిఫ్లెక్ట్ అవుతుంది అందులో. సో అలాగా ఈరోజు ఈ సినిమాని నా కర్తవ్యం నేను చేశానని నాకు తృప్తి ఉంది. ఆర్థికంగా సినిమా నాకు ఎలాగా నాకు హెల్ప్ అవుతుంది అనేది మాట సపరేట్ పెట్టుకున్నా. ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద పిక్చర్. అండ్ చూసిన వాళ్ళంతా బాగా ఇచ్చేస్తున్నారు. అండ్ నేను టు స్టార్ట్ విత్ నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేయాలని సినిమా చేశాను. ఈరోజు అందరూ అంత పొగుడుతున్నారు, మీ డాటర్ ఎంత బాగా యాక్ట్ చేసింది, ఏమి ఇది అని ఇంత చెప్పేటప్పుడు నేను పాస్ అయిపోయాను సార్.